ఉన్నటువంటి కార్యకర్త ఆయన. తెలుగుదేశానికి జనసేన అనేది ఒక బోనస్ అంతే. ఒక రకంగా చంద్రబాబు గారి గ్రీన్ సిగ్నల్ కోసం ఏమైనా వేచి చూస్తున్నారా? రెండోది ఏంటంటే ఈ సిద్ధం సభ ఎప్పుడైతే రాప్తాడులో గ్రాండ్ సక్సెస్ అయిందో రాయలసీమలో టీడీపీ జనసేన కలిసి అంతకుమించి ఒక భారీ సభ ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటున్నారు అనేది నాకు తెలిసి ఈ స్థాయిలో సభ తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి పెట్టినా జరగవు, సాధ్యం కావు. ఎందుకంటే అది డబ్బుతో డబ్బు ఒకటి, ప్రయాస ఒకటి, సిస్టమ్ ప్లానింగ్ ఒకటి. ఇప్పుడు వీళ్ళు కదలరా సభలు పెట్టేశారు, శంకరావం సభలు పెట్టేశారు, వాటికి డబ్బులు తగిలేసి ఉంటారు. అంటే ఇక్కడ పవన్ తో నేను అనేది ఎందుకంటే రాయలసీమలో బేసిక్ సమస్య ఒకటి ఏంటంటే వాళ్ళ క్యాడర్ ని ఇంకా ఇంతకు మించి ఖర్చు పెట్టమంటే ఏం పెడతారు? రేపు ఎన్నికలు ఖర్చు పెట్టుకోవాలా, డబ్బులు పంచాలా, ఇవన్నీ పెట్టాలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడన్నో, మోడీ వచ్చాడన్నో మ్యాక్సిమం అయితే ఒక 50,000 మంది 1,00,000 మందినో పోగేయగలుగుతారు. కానీ ఎందుకంటే ఇవాళ వాళ్ళకు వచ్చింది కార్యకర్తలు, అక్కడ కార్యకర్తకి డబ్బులు అక్కర్లా. అవును, బేసిక్గా వాళ్ళకి మందు నూనె తిండి పెట్టించారంటే ఖచ్చితంగా పెట్టించారు, వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ ఇది ఏర్పాటు చేస్తారు, డబ్బులు ఇవ్వక్కర్లా కార్యకర్త. వాళ్ళు 10 లక్షల మంది వచ్చారంటే 10 లక్షలు ఇంటూ 500 అక్కర్లా అక్కడ. ఇక్కడైతే కావాలి.